సో ఇప్పుడున్న జనరేషన్లో లవ్ మ్యారేజ్ బెటరా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్? నాకైతే లవ్ మ్యారేజ్ ఇష్టం. ఎందుకండి? ఎందుకంటే ఒకరు ఇష్టం ఉంటారు కదా, బాగా అండర్స్టాండింగ్ ఉంటుంది అంతే. మరి ఇప్పుడున్న జనరేషన్లో చాలా మంది లివ్ ఇన్ రిలేషన్లోకి వెళ్తున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది నాకు ఐడియా లేదండి. అది అంటే దానివల్ల యూజ్ ఏముంది? యూస్ లివిన్లో ఉండి కూడా ఒకరినొకరిని అర్థం చేసుకుని కూడా విడిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఆ విధంగా చూసుకుంటే లవ్ మ్యారేజ్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదైతే అంత మెచ్యూర్డ్ అయితే నేను కాదు, జస్ట్ అది ఇష్టం అంతే. సో ఒక వైఫ్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? లక్షణాలు అంటే ఈగో ఉండొద్దు అంతే. ఈగో ఉండొద్దు అంటే ఒక బాండ్, ఒక రిలేషన్షిప్ స్ట్రాంగ్ ఉండాలంటే ఈగో ఉండొద్దు. ఈగో కాకుండా ఇంకేం ఉండొద్దు, ఇంకేం ఉండాలి? ఇన్నోసెంట్ ఉండాలి. ఇన్నోసెన్స్ ఉండాలి. సో మీ వైఫ్కి ఎలాంటి ఫీచర్స్ ఉండాలి? లైక్ పొడుగు జుట్టు అని చెప్పేసి, సన్నగా ఉండాలా, లావుగా ఉండాలా, చబ్బీగా? ఎట్లున్నా పర్లేదు, హెయిర్ మంచి క్వాలిటీ ఉండాలి. హెయిర్ క్వాలిటీ ఉండాలి. షార్ట్ లెంత్ ఎలా ఉన్నా పర్లేదు, కొంచెం అదే ప్రాపర్ మెయింటెనెన్స్ చాలు. అయితే ఏజ్లో పెళ్లి చేసుకోవడం కరెక్ట్ అంటారు? అరౌండ్ 24-25. 25. మీ ఏజ్ ఎంత? నాది 21 నడుస్తుంది ప్రెజెంట్. ఓకే, మీరైతే 24 ఇయర్స్కి పెళ్లి చేసుకుంటారు, లవ్ చేసుకుని? అది చెప్పలేను, 24-25 అలాగా. అయితే లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకుంటారా? అది చెప్పలేను కరెక్ట్ పర్సన్ అది. ప్రెజెంట్ అయితే ఏం లేదు అంతే. మీకు షై ఎక్కువ అనిపిస్తుంది, మరి మీ వైఫ్ కూడా షై ఉండాలి అనుకుంటున్నారా? అదేం లేదు, కొంచెం అండర్స్టాండింగ్ ఉంటే అలవాటు అయితే ఆబ్వియస్గా అంటే అదేం ఉండదు, కంఫర్ట్ ఫీల్ అవుతారు కదా. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఆపోజిట్ ఫీచర్స్ ఉంటేనే వర్కౌట్ అవుతుంది అంటారు, మరి అది కరెక్టేనా? అంటే అబ్బాయి సైలెంట్ ఉంటే అమ్మాయి చాలా వైలెంట్ ఉండాలి అని చెప్పేసి అంటుంటారు కదా, సో ఆ విధంగా చూసుకుంటే ఆపోజిట్ ఉండాలి అంటారు. అది ఐడియా లేదు. ఐడియా లేదు. ఓకే, మొత్తానికి మీకు లవ్ మ్యారేజ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.